ట్యాప్ చేయండి. బిఎం ఈవెంట్స్ మొదలుపెట్టిన మీనాకు మలేషియా ఆర్డర్ రావడంతో బయటపడ్డ రోహిణి వండాతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా ఇంకా బాలు ఇద్దరూ కూడా ఇంట్లో నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ఇక చాలా వరకు ఇంట్లో వాటర్ రావట్లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిందే అని చెప్పని అనడంతో ప్రభావతి బెందు తీసుకుని వెళ్ళి నీళ్ళు తీసుకురా అంటుంది. ఎవరికి అంటే అందరికీ అనగానే అవునా అంటూ లోపలికి వెళ్ళి ఇక ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చి అందరి చేతికి అప్పచెప్పి ఎవరి నీళ్లు వాళ్ళు తెచ్చుకోండి అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే బాగుందే, నీకెంత పొగరు లేకపోతే అంటూ ఉంటే దేనికి పొగరు? నా మొగుడికి నీళ్లు కావాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు నీళ్లు కావాలి, నా మొగుడు వెళ్ళి తీసుకొస్తాడు. ఇక్కడ ఎవరి పెళ్ళాలకి వాళ్ళ మొగుళ్ళు తీసుకొచ్చుకుంటే ఎవరి మొగుళ్ళకి వాళ్ళ పెళ్ళాలు తీసుకొచ్చుకుంటారు, సరిపోతుంది. అంతేకాని నాకు అప్పచెప్పకండి అని అంటుంది. ఇక అలా వెళ్ళి వాళ్ళందరూ కూడా నీళ్లు తీసుకొచ్చుకుంటారు. బాలు మీన బాగానే తెచ్చేసుకుంటారు. ఇక మనోజ్ అయితే మొయ్యలకు తీసుకొస్తాడు. ఈలోపు రోహిణి చాలా చక్కగా నడుము మీద బింది పెట్టుకుని వచ్చేస్తూ ఉంటే ఈ పనులన్నీ నీకు అలవాట్లేవు కదా, ఎలా ఇంత ఈజీగా తీసుకొచ్చుకుంటున్నావు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. అయినా ఆడపిల్లకి బిందె మొయ్యటం కూడా పెద్ద పని ఏంట్రా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఈలోపు రవి తీసుకొచ్చినటువంటి బిందెని శృతి తీసుకుని దాన్ని కాస్త మనోజ్ కాలు మీద పడేస్తుంది. ఇలా మొత్తం మీద చాలా ఫన్నీగా జరుగుతుంది. ఈలోపు మోటార్ వాడు రావడం, బాగు చేయడానికి మోటార్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మోటార్ ఆఫ్ చేస్తుంటే ఇదేంటి మోటార్ ఆఫ్ చేశారు, అదే మెయిన్ ఆఫ్ చేస్తుంటే మెయిన్ ఆపారేంటి అని మెయిన్ వేస్తాడు. మోటార్ అతను చెప్పే వెళ్తాడు, మెయిన్ మాత్రం ఆన్ చేయకండి సార్ అని చెప్పి వెళ్ళినా కూడా ఆన్ చేయడంతో ఇక్కడ ప్రభావతి వచ్చి స్విచ్ వేయడం, ఆ వెనకే కామాక్షి వచ్చి పట్టుకోవడం, ఆ వెనక రోహిణి పట్టుకోవడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మొత్తానికి అందరూ ఒకరినొకరు పట్టుకుని కరెంట్ షాక్ కొట్టించుకుంటారు. ఈలోపు మీనా చపాతీ కర్ర తీసుకొచ్చి ఇక ప్రభావతి చేతి మీద కొట్టేసరికి ప్రభావతి చేతికి దెబ్బ తగులుతుంది. దాంతో ఇక నా చేయి విరగొట్టేసింది బాబోయ్ అంటూ ఉంటుంది. అంటే మీ చేయి విరగొట్టానా, నేను అలా కొట్టకపోతే మీరు చచ్చి పైలోకాలకి పోయిండేవాళ్ళు అని చెప్పని అంటుంది. ఇక ప్రభావతి అవునే నీకు ఎప్పుడెప్పుడు పోతానా అని ఉంది అంటే కామాక్షి అయితే బ్రతికించావే మీనా, లేకపోతే ఇక అంతే మా రంగా అన్యాయం అయిపోయి ఉండేవాడు, అసలే పిల్ల జల్లా లేని వాళ్ళం, ఒకరికొకరమే తోడు అంటూ ఉంటే ఊరుకుండా పిన్ని అని చెప్పేసేసి మీనా అంటుంది. కన్న తర్వాత కామాక్షి అయితే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది. అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనుకుంటూ. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో రంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అంటే మా సత్యం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. సత్యానికి ఆ ఇంట్లో అందరూ చేదోడు వాదోడుగా ఉంటే వాడికి ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా, అంటే ప్రభావతి చేసిన తప్పుకి అన్నయ్య ఏం చేస్తారండి అని చెప్పని అంటుంది. ఏమో ఏం తప్పు ఏం లోకమో అని చెప్పేసి అంటూ ఇక సత్యం అంటాడు, రంగా అంటాడు. అయిన తర్వాత ఈలోపు కామాక్షి అయితే ఇక వెంటనే చూసి నాకు ఎందుకో మీనా బాలునే ఆ ఇంటిని నిలబెడతారనిపిస్తోందండి అని అంటుంది. అవును అయ్యుండొచ్చు కూడా చెప్పలేం అంటాడు రంగా. ఇంక ఇక్కడ మీనా అయితే ఇదివరకు తనకి ఆర్డర్ ఇస్తానన్న అతను ఫోన్ చేసేసరికి అక్కడికి వెళ్తుంది. ఆయన అయితే అంటారు కదా, చూడమ్మా ఇదిగో ఈరోజు మాకు ఒక ఈవెంట్ ఆర్డర్ వచ్చింది, దానికి ఫ్లవర్ డెకరేషన్ మీరే చేయాలి అని చెప్తాడు. అవునా సార్, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పని అంటుంది మీనా. ఇక అలా అన్న తర్వాత ఆ ఆర్డర్ తాలూకు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాడు. ఇక ఆ ఆర్డర్ తీసుకుని ఇంటికి వచ్చి అందరికీ స్వీట్ బాక్స్తో పాటు ఆయన ఇచ్చిన డబ్బుల్ని దేవుడి దగ్గర పెట్టి అందరికీ స్వీట్స్ పంచుతుంది. మనోజ్ని తీసుకోమంటే ఏ చీప్ షాప్లో కొందో ఏమో ఎవరికి తెలుసు, వద్దు అంటాడు. అవునా సరే తీసుకోకండి, ఎందుకంటే మీకులా దొంగతనం చేసిన సొమ్ముతో కొనేంత సత్తా నాకు లేదులే అనగానే నోరు మూసుకొని తీసుకోవచ్చు కదా అంటుంది రోహిణి. ఇక తీసుకుంటాడు. ఈలోపు బాలు వచ్చిన తర్వాత విషయం చెప్పేసరికి చెప్పి బాలు చేతికి డబ్బిస్తుంది. అందులోంచి బాలు డబ్బులు తీసి మటన్ తీసురా, అందరం మటన్ బిర్యానీ చేసుకుందాం అని అంటే నేను తీసుకురానా అంటాడు. వద్దులేండి నేను వెళ్తాను అని మీనా డబ్బులు తీసుకుని మటన్ షాప్ దగ్గరికి వెళ్తుంది.
ఇక అక్కడికి వెళ్ళి మీనా ఫోన్ వచ్చేసరికి మాట్లాడుతూ ఉండగా మటన్ కొట్టు మాణిక్యం మీనాను చూసి కంగారు పడుతూ గబగబా లోపల దాక్కుంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా, ఓ మాణిక్యం బయటికి రా, మటన్ కొట్టవా ఏంటి అంటే, ఇప్పుడు అమ్మనండి, టైం పట్టుద్ది, మీరు వెళ్ళిపోండి అని చెప్పని అంటూ ఉంటే, ఇదేంటి బేరం పోగొట్టుకుంటాడు, నాకు తెలియగలుగుతాను అంటూ ఒకరిద్దరు వెళ్ళిపోతారు. ఇదేంటి ఇక్కడ ఎవరూ లేరా అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది మీనా. అలా ముందుకు వెళ్ళిపోయినటువంటి మీనా ఇక అక్కడ అవతల కొట్లో కొనుక్కొని వస్తూ ఆ కొట్టులో మనుషులు ఎవరు లేరేంటి అంటే, అసలు మాణిక్యం అన్న ఎక్కడికి కదలడే, మటన్ కొట్టు మాణిక్యం అంటే ఇక్కడ ఫేమస్, మరి తనెందుకు అక్కడ లేకుండా పోయాడు అని చెప్పేసి ఇక కుర్రాడు వచ్చి, మాణిక్యమన్నా మాణిక్యమన్నా అనగానే, ఏరా అంటాడు. ఏంటి గిరాకీ వదిలేసి లోపలేం చేస్తున్నావు అని అంటే, ఏం లేదులే నువ్వు వెళ్ళరా అని చెప్పానంటే, సరే అయితే అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఇక మీనా, ఇదేంటి ఎవరు పిలిచినా ఎందుకు బయటికి రావట్లేదు అనుకుంటూ, సరే ఇక్కడ తీసుకున్నాను కదా, ఒక పావు కేజీ అక్కడ తీసుకుందాం, అది కూడా ఆయనకి లివర్ అంటే ఇష్టం కదా, అది తీసుకుందాం అని చెప్పి అటుగా వెళ్తుంది ఇక మీనా. అయితే అనుకుంటూ ఇక మాణిక్యం కొట్టు దగ్గరికి వెళ్తుంది మీనా. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లోపల, నాకు అర్జెంటుగా కొంచెం లివర్ కావాలి అని అంటూ ఉంటే, లివరే కదా అని చెప్పనంటూ వెళ్ళిపోయే ఉంటుందా, వెళ్ళిపోయే ఉంటుందిలే అనుకుని బయటకు వస్తాడు. తీరా బయటకు వచ్చి చూసేసరికి అక్కడ మీనా ఎదురుగా ఉంటుంది. మీరు మీరు మలేషియా మావయ్య కదా అని చెప్పనంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దొరికిపోయానురా దేవుడా అని అనుకుంటూ అది అది అంటూ ఉంటే, ఏంటి అది అది, మీరు మలేషియా మావయ్య కదా, నిజం చెప్పండి అని చెప్పని అంటూ ఉండడంతో, ఇక కాదండి, నా పేరు మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం, మీరు కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడగండి, నా పేరు మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం అని అంటూ ఉంటే, ఇంకా అక్కడికి వచ్చిన కస్టమర్, అవునండి ఆయన పేరు మటన్ కొట్టు మాణిక్యం, ఇక్కడే గత 10 సంవత్సరాలుగా షాప్ రన్ చేస్తున్నాడు, చాలా మంచి క్వాలిటీ ఇస్తాడు, కాంప్రమైజ్ అవ్వడు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, ఓహో నేనే పొరబడ్డానమాట అనుకుంటూ ఇక అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలుతోటి విషయం చెప్తుంది. చెప్పేసరికి రోహిణి కంగారు పడుతుంది. ఇదేంటి అని చెప్పేసేసి అనుకుంటూ రోహిణి అయితే వెంటనే మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఇంట్లో డిస్కషన్ జరుగుతూనే ఉండగా రోహిణి గబగబా ఫోన్ చేసేసరికి మాణిక్యం అయితే, అమ్మా రోహిణి పాప అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా అందరికీ వినపడుతుంది. షాక్ అయిపోతారు అందరూ, ఏంటి ఏం జరిగింది అని. రోహిణి వెంటనే స్పీకర్ ఆఫ్ చేసి, చెప్పు అంటూ ఉంటే, ఫోన్ చేశారేంటమ్మా అని అంటే, నువ్వెందుకు మీనాకు కనిపించావు అని చెప్పని అంటుంది. నేను కావాలని కనిపించలేదు, తనే మటన్ కోసం నా షాప్కి వచ్చింది, అప్పటికీ దాక్కున్నాను, కానీ చివరికి ఎవరో కస్టమర్ అనుకుని బయటకు వచ్చేసరికి ఈవిడ గారు, అప్పటికి నేను బాగానే మేనేజ్ చేశానులే, చుట్టుపక్కల వాళ్ళంతా ఇతని పేరు మటన్ కొట్టు మాణిక్యం, ఇక్కడే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అని చెప్పేసరికి ఇక వెళ్ళిపోయింది అని చెప్పని అంటే, బ్రతికిపోయాం, లేకపోతే మామూలుగా ఉండేది కాదు మన పని అని అంటూ ఇక రోహిణి ఫోన్ పెట్టేస్తుంది. ఈ కాల్ మొత్తాన్ని ఇటు నుంచి బాలు వింటాడు. విని, ఓహో పర్వాలేదే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇక ఆ మాణిక్యం ఎక్కడా అని చెప్పి మీనాని అడ్రస్ అడిగి అక్కడికి వెళ్ళి మాణిక్యాన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు బాలు. నువ్వే కదా మలేషియా మామయ్యవి, నిజం చెప్పరా అని చెప్పని అంటూ ఉంటే, అది అది మరి మరి అంటూ ఉంటాడు. నిజం చెప్తావా లేదా అంటే, అవును నేనే మలేషియా మామయ్యని, ఎందుకంటే రోహిణి నన్ను వేషం వేయమని చెప్పి డబ్బులు ఇచ్చింది అని చెప్పేసరికి, ఓహో ఇదా సంగతి అనుకుంటూ ఇక సరేనని తర్వాత రోజు ఈవెంట్ కంప్లీట్ చేస్తారు. దాంతో ఇక వాళ్ళు, మీరే సొంతంగా ఈవెంట్స్ ఆఫీస్ స్టార్ట్ చేయండి, మీకు ఇంకా చాలా ఆర్డర్స్ వచ్చేలా నేను మిగతా బ్రాంచెస్తో కూడా మాట్లాడతాను అని చెప్తారు వాళ్ళు. దాంతో ఇక సరే అయితే అని చెప్పి ఇక ఈవెంట్స్ ఆఫీస్కి పేరేం పెడదాం అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఆ పేర్లు ఈ పేర్లు చెప్తూ ఉంటే, ఇక సత్యం అయితే, ఒరేయ్ కష్టపడేది మీరు, ఆ కష్టానికి తగ్గ ఫలితం తినాల్సింది కూడా మీరే, మరి అటువంటప్పుడు ఇంకెవరి పేరులో పెట్టాల్సిన అవసరం ఏముంది, ముఖ్యంగా ఈ ప్రభావతి పేరు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు, కాబట్టి మీరు బిఎం ఈవెంట్స్ అని పెట్టండి, బిఎం అని చెప్పి నీ కారు మీద వేయించావే అదే బియ్యంని మీ బ్రాండ్గా మార్చుకోండి అంటాడు సత్యం. వా సూపర్ ఐడియా ఇచ్చావు నాన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పేసేసి ఇక బాలు అయితే బిఎం ఈవెంట్స్ అని బ్యానర్ రెడీ చేయించేస్తాడు. దాన్ని బయట గోడకి కడతాడు. దాంతో ఇక ప్రభావతి అయితే,
బండి తీయించేస్తే ఇదొచ్చి పడిందనమాట అని చెప్పని అంటుంది. బండి నువ్వే తీయించావా అమ్మావతి అని చెప్పని అంటాడు. అబే నాకేం తెలుసు, నాకు తెలీదు అని చెప్పని అంటుంది. ఇక రోహిణి వంక చూస్తూ నాకు అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు అన్నీ వదులుతా అని చెప్పని అంటాడు. ఇక అయిపోయిన తర్వాత బిఎం ఈవెంట్స్కి ఒక్కొక్కటిగా ఆర్డర్స్ రావడం మొదలవుతుంది. ఆ ఆర్డర్స్ తోటి చాలా బిజీ అయిపోతుంది మీనా. అయితే మీనా వాళ్లకు ఉన్నటువంటి బిజీని చూసి, వస్తున్నటువంటి ఆర్డర్స్ని చూసి ప్రభావతి కుళ్ళుకుపోతూ ఉంటుంది. అమ్మో అమ్మో అమ్మో, చెయ్యలేనన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, పూలు కట్టుకునేదానికి ఎంత భోగం వచ్చేసింది అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈలోపు ఒకరోజు బాలు అయితే రోహిణి బండారం బయట పెట్టాలని గట్టిగా ప్లాన్ చేసుకుని తన ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న నాటకం ఆడతాడు. అదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత బాలుకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి హలో హలో ఎవరు అని అంటే బిఎం ఈవెంట్సా అండి అని చెప్పని అంటే అందరూ వినండి ఇప్పుడు మా బిఎం ఈవెంట్స్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అని. యా బిఎం ఈవెంట్స్ స్పీకింగ్ అని చెప్పని అంటే బాలు బిఎం ఈవెంట్స్ స్పీకింగ్ కాదు, యా ఐఎమ్ బాలు ఫ్రమ్ బిఎం ఈవెంట్స్ అని చెప్పాలి. అంటే డబ్బుడమ్మా ఇంగ్లీష్ మనకి చేత కాదు, వద్దది అంటూ ఉంటే నేర్చుకో బాలు, ఫారిన్ వెళ్ళాల్సి వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పటికిప్పుడు నీకు మలేషియా ట్రిప్ వచ్చిందనుకో, అదే వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చిందనుకో అంటుంది. సరే ముందు కాల్ మాట్లాడదాం అని చెప్పని అంటాడు బాలు. హలో చెప్పండి అనగానే సార్ బిఎం ఈవెంట్స్ వాళ్ళు ఫారిన్లో కూడా మీ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేస్తారా అని అడిగేసరికి ఓ తప్పకుండా అని చెప్పని అంటాడు బాలు. అయితే మలేషియాలో మా వాళ్ళది పెళ్ళుంది, అక్కడ మీ బిఎం ఈవెంట్స్ తోటే డెకరేషన్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడి నుంచే మొత్తం ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అది చాలా రిచ్ ఫ్యామిలీ, అందుకోసమే ఇక్కడి నుంచి పర్టికులర్గా మీరే కావాలని చెప్పని అడిగారు వాళ్ళు. అనగానే ఒక్కసారిగా శృతి రవి వంక చూస్తూ ఉంటే ఏంటి శృతి ఇలా అన్నావో లేదో, అలా నిజంగానే మలేషియా నుండి ఆర్డర్ వచ్చింది అని చెప్పని అంటాడు రవి. అయితే ప్రభావతి ఒప్పుకో, శుభ్రంగా నేను కూడా వస్తాను, ఇదిగో రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి వీలవుతుంది కదా అని చెప్పని అంటుంది. అవునమ్మా నిజమే, నిన్ను కూడా తీసుకెళ్తాను అని అంటాడు. ఇక చూసుకో రోహిణికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఓరి భగవంతుడా ఇదెక్కడ గోలరా దేవుడా నాకు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత పార్లర్ అమ్మా, మీ నాన్న అదే మీ ఇల్లు ఎక్కడో ఏంటో చెప్తే మేము ఈ బిఎం ఈవెంట్స్ పని మీద ఎలాగో వెళ్తున్నాం కాబట్టి మా అమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మా అమ్మ మీ నాన్నని కలిసినట్టు ఉంటుంది, మీ నాన్నతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటే అలాగే బాలు అని చెప్పి అంటుంది. ఇక రోహిణి అయితే ఇక కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తాడు బాలు. చేస్తున్నట్టు నటిస్తాడు, ఏమీ చేయడు. ఇగో టికెట్స్ కూడా వచ్చేసినాయి, మా అమ్మకి పాస్పోర్ట్ కూడా చేయించేశాను. పాస్పోర్ట్ అయితే నిజంగానే చేయిస్తాడు, కానీ టికెట్స్ అని అబద్ధాలు చెప్తాడు. ఇక అప్పుడు అన్నీ చూపించి అమ్మ ఇక మనం బయలుదేరటమే, రోహిణి గారు అదే పార్లర్ అమ్మా, మీరు మీ నాన్నగారి అడ్రస్ ఇస్తే మేము అక్కడికి వెళ్తాం, అసలు ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి మాతో వీడియో కాల్ మాట్లాడించండి అని చెప్పని హడావిడి చేసేస్తూ ఉంటాడు. రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంట్రా దేవుడా ఇదంతా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా కంగారు పడుతున్నటువంటి రోహిణికి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మనోజ్ వచ్చి రోహిణి మనకు కూడా మలేషియాకి టికెట్స్ బుక్ చేశాను అని అంటాడు. షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి మనోజ్ అని అంటే అవును, ఇవి మనం వెళ్ళటానికి మన కోసం బుక్ చేసిన టికెట్స్, మనిద్దరికే, అమ్మని ఎలాగో వాళ్ళు తీసుకెళ్తున్నారుగా అంటాడు. ఇప్పుడు మలేషియా వెళ్ళటం అవసరం మనోజ్ అంటే ఒక పక్క మీ నాన్న జైల్లో ఉన్నాడు, ఇంతవరకు చూడలేదు, అవకాశం వచ్చినప్పుడు వెళ్ళటంలో తప్పే ఉంది, ఎలాగూ వీళ్ళంతా అక్కడే ఉంటారు కదా, ఆ టైంలోనే మనం కూడా వెళ్ళి చూసి వచ్చేయచ్చు అని అంటూ ఉంటే నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉన్నారు మనోజ్, వాళ్ళందరికీ కూడా నేను డేట్స్ ఇచ్చేశాను, నాకు రావడం కుదరదు అంటూ ఉంటుంది. లేదు వెళ్లాల్సిందే, టికెట్స్ ఏమన్నా ఊరకనే వస్తాయా ఏంటి, ఆ డబ్బులు మళ్ళీ పూర్తిగా వెనక్కి కూడా రావు అంటే నాకు చెప్పాలి కదా మనోజ్, అంటే నీ పర్మిషన్ తీసుకుని చేయాలంటావా అంటాడు. అది కాదు మనోజ్, ప్లీజ్ నా మాట విను అని అంటూ ఉంటే బిఎం ఈవెంట్స్ వాళ్ళం అయితే వెళ్తున్నాం, మరి మీరు వస్తానంటే మామూలు కూడా మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటాడు బాలు. ఇలా మొత్తం మీద బాగా ఇరికించేసిన తర్వాత ఇంకా హ్యాపీగా మొత్తం అందరూ కలిసి బయలుదేరాల్సిన టైం వస్తుంది. ఇక రోహిణి అయితే నా వల్ల కాదు అని కడుపు నొప్పని మొదలు పెట్టేసరికి ఇక నేనుండిపోతాను, మీరందరూ వెళ్ళరండి ప్లీజ్ అంటూ ఉంటుంది. అలా ఎలా కుదురుతుంది, నిన్ను తీసుకెళ్లకుండా అస్సలు వెళ్లే ప్రసక్తే లేదు అంటాడు బాలు. అదేంటి బాలు, నువ్వు ఈవెంట్ కోసం వెళ్తున్నావు, నువ్వు వెళ్ళొచ్చు కదా, నాతోటేంటి అని చెప్పని అంటే
అక్కడ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడించమంటే మాట్లాడించలేదు. అక్కడికి వెళ్దాం రా అంటే రావట్లేదు. అసలు మీ వాళ్ళున్నదెక్కడా అని అంటాడు. షాక్ అయిపోతుంది రోహిణి. మాణిక్యం అని పిలిచేసరికి మటన్ కొట్టు మాణిక్యం లోపలికి వస్తాడు. వాడిని చూసి ఒక్కసారిగా రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఇతని పేరేంటో తెలుసా అంటే మలేషియా మావయ్య మరిది గారు అన్నంటే ఆగమ్మా అమ్మ కంగారావతి మరిది గారు అంటూ గబగబా పరిగెడుతున్నావు. వాడు నీకు మరిది గారా? నీకు తెలుసా? వాడిక్కడ మార్కెట్లో మటన్ కొట్టుకునే మస్తాన్గాడు. వాడికి గేదెకి కళ్ళజోడు పెట్టినట్టు సూటు బూటు వేసినట్టు వేసి తీసుకొచ్చింది నీ కోడలు గారు. చాలా తెలివిగా మలేషియా మావయ్య అంటూ వాడికి నాటకాలు పిచ్చి, ఆ పిచ్చితో వాడు అడ్డంగా దొరికిపోయాడు మాకు అని చెప్పని అనేసరికి ఇక షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావురా, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అవునమ్మా, ఈ రోహిణి మనందరినీ మోసం చేసింది. మలేషియాలో లేరు, ఎవ్వరూ లేరు. తనకున్నది తల్లి కొడుకు మాత్రమే అని అంటాడు. తల్లి కొడుక ఏం మాట్లాడుతున్నావు బాలు అని అంటే కాదా, అబద్ధమా? నిజమే కదా. మీ అమ్మ మీ అబ్బాయి ఇద్దరు కూడా మా నాన్న పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలోనే ఇంట్లో ఉంటున్నారు. రోజు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రావడానికి వ్యాన్ మాట్లాడి పెట్టావు కదా, ఇక వారానికి 2 సార్లు వెళ్ళొస్తున్నావు కదా అంటూ ప్రతిదీ చెప్తూ ఉంటాడు బాలు. బ్యాక్గ్రౌండ్లో బాలు ఎంక్వైరీ చేసేశాడని అర్థం చేసుకున్నటువంటి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి ఇదంతా, ఏం మాట్లాడుతున్నాడు వాడు అంటే ఆయనేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గురించి మీకెందుకులే, వదిలేయండి అని చెప్పని అంటుంది. ఏం వదిలేయమంటున్నావు, అసలు వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పని అంటూ ఇక మనోజ్ అయితే నిజం చెప్పు రోహిణి, నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది. అసలు మలేషియా అన్న ప్రతిసారి నువ్వేదో ఒకటి దాటవేస్తున్నావు తప్ప వాళ్ళతో మాట్లాడిచ్చింది లేదు, ఏమీ లేదు. ఏంటి రోహిణి ఇదంతా అంటూ ఉంటే అవును 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 అవును, నాకెవ్వరూ లేరు మలేషియాలో, నేనొక అనాథని, నాకున్నది తల్లి కొడుకు మాత్రమే. ఏంటి బాలు, ఇదే కదా నువ్వు బయట పెట్టాలనుకుంది, నా తల్లి గురించి నా కొడుకు గురించే కదా అంటే కొడుకేంటి రోహిణి అంటాడు మనోజ్. ప్రభావతి వచ్చి కొడుకేంటి అని అనగానే కొడుకేంటా, అమ్మగారికి ముందే పెళ్ళయింది, 7 ఏళ్ల కొడుకున్నాడు. ఊర్లో వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి పార్లర్లో వర్క్ చేస్తూ సొంతగా పార్లర్ పెట్టుకోవాలని తిరుగుతున్న టైంలోనే మానోడు వెళ్ళి మేడం గారిని కదిపాడు. ఇలా వీళ్ళిద్దరికీ జోడి కుదిరింది. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా మనందరి ఇంట్లోకి, అదే మన అమ్మగారి మనస్సుల్లోకి దూరిపోయి ఆవిడేది చెప్తే ఈవిడ చేసేలా తయారైపోయారు. అందుకే ఎవరికి చెప్పకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ 17 లక్షల రూపాయలు ఇచ్చి పార్లర్ పెట్టించింది అమ్మ. కానీ ఆ పార్లర్ ఈవిడ గారు ఎప్పుడో అమ్మేశారు అనగానే బాలు అమ్మటం అంటే అది కాదు అనగానే ఆ అమ్మేసిన తర్వాత ఆ డబ్బు తీసుకొచ్చే కదా మళ్ళీ మాకు ఇచ్చావు అని అంటూ ఇదంతా ఒకెత్తైతే మనోజ్ గారు రోహిణి గారు కలిసి చేసిన మోసం మరొకెత్తు అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏం మోసం చేశారా అంటాడు సత్యం. నాన్న, ప్రభావతి ఫర్నిచర్స్ మనం రన్ చేస్తున్న షాప్ ఉందే అది ఎవరిది అని అంటే ఎవరిదేంట్రా, ఇంకెవరిది, వాడు వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బుతో పెట్టుకున్నాడు కదా అంటే ఏ మామగారు, అసలు లేని మామగారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు అని అంటాడు. అదేంట్రా నాకు అర్థం కావట్లేదు అని అనగానే మరి అదే కదా, జాగ్రత్తగా విను అని చెప్పి ఒక్కొక్కటిగా మొత్తం చెప్తాడు. చెప్పేసరికి డబ్బంతా ఆ అమ్మాయి ఇచ్చేసినప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి, కానీ ఇలాంటి నాటకాలేంట్రా మనోజ్ అని చెప్పని అంటాడు సత్యం. ప్రభావతి 1 నిమిషం ఆగండి అని మనోజ్ దగ్గరికి వచ్చి కల్పన డబ్బు మొత్తం తిరిగిచ్చిందా అంటే పైన 5 లక్షలు కలిపి మరీ ఇచ్చింది అమ్మావతి అంటాడు. అడుగుతానాగరా అని చెప్పేసి చెప్పరా మనోజ్, ఇచ్చిందా అని అంటే ఇచ్చిందమ్మా అంటాడు. మరి ఇచ్చినప్పుడు ఆ డబ్బు వచ్చేసింది అని చెప్పి ఎందుకు చెప్పలేదు అనగానే అది చెప్తే అందరికీ వాటా వేయాలని చెప్పలేదు అని చెప్పని అంటే ఓహో, ఆ డబ్బుని ఎవరికీ వాటా వేయకుండా మొత్తం నువ్వే దిగమింగుదాం అనుకున్నావన్నమాట అని అంటుంది. అది కాదమ్మా, అంటే అనుకున్నది ఏంటంటే అలా వాటా వేస్తే డబ్బులు తగ్గిపోతాయి కదా, అదేదో షాప్ పెట్టి దాని మీద వచ్చే లాభాలని మీకు ఆ 40 లక్షల రూపంలో ఇచ్చేద్దాం, షాప్ మిగిలిపోతుంది కదా అని రోహిణి సలహా ఇస్తే అనగానే ఇస్తే మరి మిగిలిన డబ్బులు మా చేతిలో పెట్టి ఈ డబ్బులతో మేము షాప్ పెడుతున్నామంటే ఎవరం ఏమీ అనంగా, అలా అనుకోకుండా వాళ్ళ నాన్న పంపించాడని చెప్పి ఎందుకు చెప్పావంటే అది కూడా రోహిణియే చెప్పిందమ్మా, ఇలా చెప్దామని చెప్పి అనగానే ఇక మనోజ్ ఏంటి చివరికి వచ్చి నన్ను ఇరికిస్తున్నావు అని అంటే నువ్వే చెప్పావుగా రోహిణి,
ఆ రోజున మా నాన్న ఇచ్చాడని చెప్దామని అదే చెప్తున్నాను అంటే అది దొరికారుగా దొంగలు, దొందుకు దొందు, ఇద్దరికిద్దరేనమ్మా ప్రభావతమ్మ అని అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎంత నమ్మానురా నిన్ను, ఎంత మోసం చేశావురా మమ్మల్ని, మిగిలిన డబ్బులు ఎక్కడ్రా అంటే వడ్డీకి తిప్పుతున్నానమ్మా అని చెప్పని అంటాడు. బాగుందిరా, చాలా బాగుంది. అంత డబ్బు నీ దగ్గర పెట్టుకుని కూడా హ, మీనా నగలు తీసుకెళ్లి అమ్మేసి అందరి ముందు నన్ను దోషించేసి నుంచోపెట్టావు కదరా, ఛీ దరిద్రుడా, నీలాంటివన్నీ కన్నానేంట్రా అని చెప్పి మనోజ్ చెంప పగలగొడుతుంది ప్రభావతి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.